గమ్మతి వార్తలు గమ్మతి వార్తలు ఆనాడు వేమన చెప్పిన వేదాంతం బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం అక్షరాల నిజమవుతున్న ఈ రోజుల్లో పల్లెటూళ్ళలో భూకామందులు పట్టణాలలో రౌడీ ముఠాలు బాధ్యత తెలియని ఉద్యోగులు చేయబట్టి ఇలా ప్రజాపాలన దరఖాస్తులు నడి రోడ్డు మీద ఉద్దారకమైపోయినాయి. అసలు ఏమైంది ఏం కథ ఇట సంగతో చూడు. ప్రభుత్వం కాడికి ప్రజాప్రతినిధుల కాడికి ప్రజలు రానవసరం లేదు, ప్రజల వద్దకే ప్రభుత్వం నడిచి వస్తుంది. ప్రజావాణిలో మీకు ఏ సమస్య ఉన్నా చెప్పుకోవచ్చని సీఎం రేవంత్ అయ్య చెప్తుంటే ఓ దిక్కు కొంతమంది బుద్ధి గడ్డి తినే అధికారులు ప్రజాపాలన దరఖాస్తులతోటి రోడ్ల మీద పతంగులాట ఆడుకుంటున్నాడన్నోళ్ళు ఇలా ఈగురు సల్లగుండో. ఇగో చూడు అధికారుల ఉద్దారకం ఎట్ట ఉందో. ఇగో ఈ పొలగాడు కనబడుతున్నా మీకు, ఒక్కసారి కనిపెట్టురి. ఆన్లైన్లో ఎక్కిస్తేందుకు ప్రైవేటు శుద్ధపూసలకు ఒప్పచెప్తే ఇగో ఈ రకంగా నడి రోడ్డు మీద దర్శనమిస్తున్నాయి ఇలా ప్రజాపాలన దరఖాస్తులు. ఐట్ నగర్కు చెందిన ఈ అప్లికేషన్లో కూకట్పల్లికి చెందిన ప్రైవేటు ఏజెన్సీకి ఒప్పచెప్తేందుకు పోతుంటే ఇక ఈ తతంగం బయటపడ్డదుల్లా. జనాలకు ఏ లోటు రావద్దని సీఎం రేవంత్ అయ్య అధికారులకు చిలకవు చెప్పినట్టు చెప్తుంటే మొద్దు నిద్రపోతున్న అధికారులు అవతలకు సందయ్యేటట్టుగా ఈ రకంగా చేస్తుర్రులా. ఇలా ఈగురం వీళ్ళక గమ్మతి వార్తలు.